విశ్వాసి జీవితంలో వాక్యం యొక్క ఆవశ్యకతను గురించి ఈరోజు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. విశ్వాసి జీవితంలో దేవుని వాక్యం యొక్క ఆవశ్యకత, ద నెసెసిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామ్ 119, 119వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, అంటే నా ప్రాణం మట్టిలోనికి దిగిపోచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అని అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, రివైవ్ మీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యము చేత నన్ను ఉజ్జీవింప చేయము, నాకు నూతన జీవమును అనుగ్రహించుము, నన్ను జీవింప చేయమని కీర్తనాకారుడు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. 119వ కీర్తన 107వ వచనం కూడా ఒకసారి చదువుదాం. సామ్ 119:107. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఏమన్నాడు కీర్తనకారుడు? యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. హెల్ప్ మీ టు లీవ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్, ఆర్ ఎల్స్ రివైవ్ మీ విత్ యువర్ వర్డ్. నీ వాక్యము చేత నన్ను ఉజ్జీవింప చేయము, బ్రతికింప చేయమని ప్రార్థన చేస్తున్నాడు. 154వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఈ 3 వచనాల్లో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా కీర్తనకారుడి ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, దేవా నీ మాట చేత నన్ను బ్రతికించుము. అదేవిధంగా యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము అని అంటున్నాడు. 154వ వచనంలో నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. రివైవ్ మీ విత్ ద వర్డ్ దట్ యు హ్యావ్ గివెన్ టు మీ. మీరు నాకు ఇచ్చిన వాక్యము చేత బ్రతికించండి, నీవిచ్చిన వాక్యము చేత నన్ను ఉజ్జీవింప చేయండి, నీవిచ్చిన వాక్యము చేత నా జీవితాన్ని బాగు చేయండి అని అంటున్నాడు. ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. విశ్వాసి జీవితంలో మనం బ్రతకటానికి, బాగుపడటానికి, లేవనెత్తబడటానికి, స్వస్థత నొందటానికి, ఉజ్జీవింపబడటానికి, మనం పరలోకము చేరటానికి, అన్ని విషయాల కొరకు దేవుని వాక్యం చాలా 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 ప్రాముఖ్యమట. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ పక్కన వారు చేయబట్టుకొని చెప్పండి, దృఢంగా చెప్పండి, నీ లైఫ్లో వాక్యము చాలా ప్రాముఖ్యం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు తన నామము కంటే వాక్యాన్ని గొప్పగా హెచ్చించాడంట. చూడండి 138వ కీర్తన సామ్ 138 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. God is considering that the word of God is honorable among everything. అన్నిటికంటే శ్రేష్టమైనది, ఘనమైనది, హెచ్చింపబడినది, మిక్కిలి గొప్పతనం కలిగినటువంటిది ఏంటి అని అంటే దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది అంటా ఉన్నాడు. అంటే మనం పట్టుకున్నటువంటి బైబిల్ ఎంత గొప్పది ఆలోచించండి. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడే వాక్యాన్ని తన నామము కంటే గొప్పగా హెచ్చిస్తున్నాడంట. మరి నీవు వాక్యాన్ని ఘనపరుస్తున్నావా? వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు హెచ్చించగలుగుతున్నావా? డూ యూ ఫీల్ ప్రౌడ్ when you carry the Bible in your hand?
నీ చేతిలో దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నడవటానికి అది ఘనతగా భావిస్తున్నావా? భావిస్తే యూ విల్ నెవర్ కమ్ టు చర్చ్ వితౌట్ ఎ బైబిల్. హల్లెలూయా. వేరెవర్ వి ఆర్, వీ షుడ్ హ్యావ్ ఏ హోలీ బైబిల్ ఇన్ అవర్ హ్యాండ్. మన చేతిలో ఏముండాలి? పరిశుద్ధ బైబిల్ ఉండాలి. ఎందుకంటే ఈ బైబిల్ ద్వారానే ప్రభు మన జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ సృష్టి ఆరంభము దేవుని వాక్యం ద్వారా జరిగింది. ఆయన వెలుగు కమ్మని పలికగా, వెన్ హీ ఓపెన్డ్ హిజ్ మౌత్, ఆయన నోరు తెరిచి ఆయన మాట్లాడుతుంటగా సృష్టిలో లేనివన్నీ కూడా ఉనికిలోనికి వచ్చేసినాయి. మన రక్షణ ఎలా సాధ్యమైందంటే దేవుని వాక్యము ద్వారా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివసించెను అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. అంటే విశ్వాసి జీవిత ఆరంభము నుండి మనం ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరుకోవటానికి కూడా ఒకే ఒక ఆధారం ఏంటి అని అంటే మన జీవితంలో దేవుని వాక్యం. నీ వాక్యాన్ని పైకెత్తగలవా? కెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ బైబిల్ అండ్ జస్ట్ గివ్ థ్యాంక్స్ టు హిమ్? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మన బైబిల్ని పైకెత్తి నిండు మనసుతో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన తన నామము కంటే వాక్యమును హెచ్చించినట్టుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దేవుని వాక్యాన్ని ఎత్తిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్, థ్యాంక్ యూ ఫర్ ద హోలీ బైబిల్ దట్ యు హావ్ గివెన్ టు అస్. మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథమును బట్టి వందనాలు. జీవితాలు మార్చే వాక్యం, అద్భుతాలు చేసే వాక్యం, స్వస్థతనిచ్చే వాక్యం, కృంగిన వారిని లేవనెత్తే వాక్యం మా ప్రభ, రక్షణని ఇచ్చే వాక్యం, పరలోకమునకు నడిపించే వాక్యం మా ప్రభ. ఈ వాక్యమును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ ఆల్వేస్ హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ఘనపరచాలి. అండ్ వీ షుడ్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనం చాలా ప్రాముఖ్యతనివ్వాలి. అందుకే నేను అంటూ ఉంటాను, దేవుని వాక్యం వినటానికి కూర్చున్నప్పుడు ఇక మనకు వేరే బిజినెస్ ఏమీ ఉండకూడదు. ఎందుకంటే నిన్ను రక్షించి పరలోకానికి తీసుకుని వెళ్ళేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు మన దృష్టి ఎటు చెదిరిపోకుండా శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని ఆలకించాలని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. దేవుడు తన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని గొప్పగా హెచ్చించి ఉన్నాడని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 66వ అధ్యాయం యెషయా గ్రంథంలోనికి ఒకసారి రండి. ఐజయా చాప్టర్ 66, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదామా? మొదటి వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఏంటంట? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? మానవుడు దేవునికి ఒక ఇల్లు కట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు నివసించటానికి ఒక మందిరం కట్టాలని మనం ఆశపడుతున్నాం. మందిరం మన కొరక, దేవుని కొరక? మందిరం మన కొరకు. హల్లెలూయా. మందిరము మన కొరకు, మనము దేవుని కొరకు. హల్లెలూయా. మీరు నా కొరకు మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు, మరి నేను లోపల రావటానికి మీరు ఎంత పెద్ద మందిరం కడతారు? ఆయన హైట్ వెయిట్ మనం కొలవలేమంట. హల్లెలూయా. ఆయన ఆకాశం మీద కూర్చుంటే ఆయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంటే ఆయన ఆకాశం మీద కూర్చుంటే కాళ్ళు ఎక్కడ అంతాయంట? భూమిపైన అంత. అంటే ఆయన ఎంత పొడవున్నాడు ఒకసారి ఆలోచించండి. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో ఏం చేస్తాడంట? ఆకాశం అంతటిని ఒక జ్ఞానతో. మీరు ఈ బిల్డింగ్ని కొలవండి, జ్ఞానతో నడుములు పట్టేస్తాయి. అవునా? ఆయన తన దోసిళ్లలో
సముద్రంలోని నీరంతని పట్టుకొనగలడంట. అంటే ఆయన దోషులు ఎంత పెద్దవి ఆలోచించండి. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇంత గొప్ప వ్యక్తిని మీరు కట్టిన మందిరంలో, గృహములో ఉంచటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా అని కింద ఏమంటున్నారు, కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది, అవన్నీ హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టించుచున్నాను. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. హస్తకృతములలో నివసించటానికి నాకు కుదరదు, ఎందుకంటే ఐ ఆమ్ సో బిగ్ దట్ యూ కాంట్ బిల్డ్ దట్ మచ్ బిగ్ హౌస్ ఫర్ మీ. నా కొరకు నీవు అంత పెద్ద గృహాన్ని కట్టలేవు, కానీ నేను వచ్చి నివసించాలి అని అంటే నువ్వు ఒక కార్యం చేయవచ్చు. ఏంటది? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో అతన్ని దృష్టించుచున్నాను. అంటే అతని దగ్గరకు నేను వస్తానని అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు, మహాగణుడును మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, ఆయన ఎక్కడ నివసిస్తాడంట? విరిగి నలిగిన హృదయము గల వారి మధ్య. మరి ముఖ్యముగా ఎవరైతే దేవుని వాక్యమును విని వణుకుతూ ఉంటాడో వారి మీద దేవుడు దృష్టించి వారి దగ్గరికి దిగి వస్తాడంట. దేవుని వాక్యం అంటే అంత రెవరెన్స్ మనకుందా? వాక్యము విని ఏమవ్వాలంట? వణుకు పుట్టాలంట. హల్లెలూయా. దేవుని వాక్యం వినేటప్పుడు భయముతో, భక్తితో మనం కూర్చొని ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. హల్లెలూయా. వాక్యమునకు విధేయత చూపటమే దేవునికి మనం ఇచ్చేటువంటి ఆరాధన. మనం ఇంకెన్ని చేసినా దేవుని వాక్యాన్ని నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే, వాట్ ఎవర్ యు డూ ఫర్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధించావు, ప్రార్థించావు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తున్నాం, బట్ ఇఫ్ వీ గివ్ ఎ లీస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి సరైనటువంటి గౌరవాన్ని మనం ఇచ్చి దేవుని వాక్యానికి భయపడకపోతే దేవుడు మన దగ్గర ఉండటానికి ఇష్టపడటం లేదు. సమ్టైమ్స్ వి జస్ట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చాలా తేలికగా మనం తీసుకుంటాం. వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్, దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడుతున్నప్పుడు, లేక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మనం కూర్చొని చదువుతున్నప్పుడు, లేకపోతే దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తున్నప్పుడు, వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు భయము, భక్తితో, సిద్ధపాటుతో, శ్రద్ధ కలిగి మనం కూర్చోవాలని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఐ ఆల్వేస్ ప్రీచ్ ఇన్ ద చర్చ్. సంఘంలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను ఏంటంటే, దేవుని వాక్యం వినేటప్పుడు మన ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? వాక్యం మీదనే ఉండాలి. ఎందుకంటే నీ ప్రాణం మట్టిని హత్తుకొని చుండగా ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తున్నది. నీవు కృంగిపోతున్న పరిస్థితిలో దేవుని వాక్యమే నిన్ను లేవనెత్తి ఉజ్జీవింపజేస్తుంది. దేవుడు నీ ప్రజలందరూ నీకు వ్యతిరేకముగా వ్యాజ్యమాడుతున్నప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడి తన వాక్యము ద్వారా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కనుక వెన్ ఎవర్ యు ఆర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు ట్యూన్ యువర్ మైండ్. నీ మనసును, నీ హృదయాన్ని, నీ ఆలోచనలను, నీ శరీరాన్ని ట్యూన్ చేసుకొని దేవుని వాక్యం మీదనే మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాక్యానికి దేవుడు అంత ప్రాముఖ్యతని ఇస్తా ఉన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై ఆయన ఇచ్చిన వాక్యమునకు వణుకుచూ ఉంటాడో వాని మీద నేను దృష్టి ఉంచుతున్నానని దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్, గాడ్ విల్ నాట్ కేర్ అబౌట్ యు. దేవుని వాక్యానికి నువ్వు శ్రద్ధ చూపకపోతే, దేవుని వాక్యం అంటే భయపడకపోతే, దేవుని వాక్యం పట్ల నీకు గౌరవం లేకపోతే, గాడ్ విల్ నెవర్ కేర్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని అన్నాడు పట్టించుకోవడానికి ఇష్టపడట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. బికాస్ ఎవ్రీ బ్లెస్సింగ్ వి రిసీవ్ ఇన్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో
వాని మీదనే నేను దృష్టి ఉంచుచున్నాను. మరి దేవుని వాక్యం అంటే నిజంగా నీకు అంత భయం, గౌరవం ఉన్నదా? ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫియర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ గాడ్స్ వర్డ్. కేవలం దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం మీదనే మనం తప్పకుండా దృష్టి. హూ ఎవర్ స్పీక్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడినా అది దేవుని వాక్యము గనుక ఆ వాక్యం మీద మనం పూర్తి శ్రద్ధను వహించినప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచబోతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, విశ్వాసి జీవితానికి దేవుని వాక్యము చాలా 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 ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు భక్తులు మనకు కనబడతారు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకతను పేతురు, ఇంకొకతను ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా, వీళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఒకడేమన్నాడంటే యేసు ఎవరో నాకు తెలుసు, నా దగ్గర రండి, నేను అతన్ని మీకు పట్టిస్తానన్నాడు. ఇంకొకడు ఏమన్నాడంటే యేసు ఎవరో నాకు తెలియదు, మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్, మీరు ఎక్కడ ఒట్టేయమంటే అక్కడ వేస్తానన్నాడు. ఏది భయంకరమైన పాపం అంటారు? యేసు తెలుసని చెప్పటమా, తెలవదని చెప్పటమా? తెలవదని చెప్పటమే భయంకరమైన పాపం. కానీ ఇద్దరిలో ఎవరు రక్షించబడ్డారో తెలుసా? నాకు తెలుసు అన్నవాడు నాశనం అయిపోయాడు, నాకు తెలియదు అన్నవాడు రక్షించబడ్డాడు. రక్షించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, దేవుని కొరకు బలంగా వాడబడ్డాడు. రీజన్ ఏంటి అని అంటే, ఇస్కరియోతు యూదా మతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అంటే ప్రధాన యాజకులను, శాస్త్రులను వెతుకొని తన తప్పును గ్రహించినప్పుడు శాస్త్రులు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. పేతురు తన తప్పు గ్రహించినప్పుడు వాక్యము దగ్గరికి తిరిగి వచ్చాడు. హీ జస్ట్ కేమ్ బ్యాక్ టు ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము దగ్గరకు పేతురు తిరిగి వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలోనికి ఒకసారి వెళ్దాం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదమని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని, పేతురు ఏం జ్ఞాపకం తెచ్చుకున్నాడు? యేసు తనతో అనిన మాట జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎప్పుడొచ్చిందంట ఏడుపు? ఎప్పుడొచ్చింది? సంతాపం ఎప్పుడొచ్చింది? మారు మనసు ఎప్పుడొచ్చింది? పేతురు బ్రతుకు ఎప్పుడు మారింది అని అంటే, యేసు తనతో చెప్పిన మాటను జ్ఞాపకమునకు తెచ్చుకున్నప్పుడు వెంటనే మెల్ట్ అయిపోయాడు, సంతాపడ్డాడు, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. పేతురు గురించి మనం చాలా చాలా మాట్లాడుకుంటాం. పేతురులో ఉన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి క్వాలిటీ ఏంటి అని అంటే, హీ హాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క ఆవశ్యకత ఏంటో పేతురు అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వాడు. అసలు అతని జీవితంలో అద్భుతమే దేవుని వాక్యం ద్వారా ఆరంభమైంది. గెన్నేసరెతు సరస్సు తీరమున యేసయ్య వాక్యం చెప్పడానికి వెళ్తే, అప్పటికి పేతురు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. స్టోరీ ఎన్నోసార్లు విన్నాం. రాత్రంతా ప్రయాసపడ్డాడు. హీ కుడ్ నాట్ ఈవెన్ క్యాచ్ ఎ సింగిల్ ఫిష్. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, కృంగిపోయాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. హీ వాజ్ ఇన్ సో డిప్రెస్డ్ మైండ్. ఇదేంటి ఇంత భయంకరంగా నేను ఫెయిల్ అయిపోయాను. ఆ సమయంలో యేసయ్య అక్కడ వాక్యం చెప్పడానికి వస్తే, ఆయన నించోటానికి స్థలం లేకపోతే పేతురు దోణిలో కూర్చొని, బ్రదర్ నీ దోణిని కొంచెం లోతుకు నడిపిస్తే నీ దోణిలో కూర్చొని నేను వాక్యం చెప్తానన్నాడు. వాక్యం ప్రకటించాడు. అందరూ ఎలా విన్నారో తెలియదు కానీ పేతురు మాత్రం చాలా శ్రద్ధగా దేవుని వాక్యం విన్నాడు. హల్లెలూయా. ఫ్రస్ట్రేషన్లో, కృంగుదల్లో, ఫెయిల్యూర్లో, డిప్రెషన్లో, స్ట్రెస్ ఫీల్ అవుతున్న సందర్భంలో నువ్వు మందిరానికి వచ్చి కూర్చున్నావనంటే దాని గురించి ఆలోచించదు కాదు, నువ్వు వెంటనే ట్యూన్ అయిపోవాలి దేవుని వాక్యం దగ్గరికి. ఎందుకంటే పేతురు అదే కండిషన్లో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం మీదనే ఫోకస్ చేశాడు. ఒక 40 నిమిషాల తర్వాత యేసయ్య పేతురు వైపు తిరిగి అంటున్నాడు, పేతురు నీ దోణిని లోతుకు నడిపించి నేను చెప్పిన చోట వల వేయమన్నాడు. పేతురు ఒకవేళ వాక్యం వినకపోయింటే ఆయన జవాబు వేరుగా ఉండేదేమో. ఆయన వాక్యం విన్న తర్వాత ఇప్పుడు పేతురు జవాబు ఏంటో తెలుసా? ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం,
ఒక్క చేప కూడా పట్టలేకపోయాం. అయినను నీ మాట చొప్పున, ఐ బిలీవ్ దట్ దేర్ ఈస్ ఎ మిరాకిల్ ఇన్ యువర్ వర్డ్. నీ మాటలో అద్భుతం ఉన్నది, నీ మాటలో నూతన సృష్టి ఉన్నది, నీ మాటకు జీవం ఉన్నది, నీ మాటే జీవము కలిగినదని నేను నమ్ముతున్నాను గనుక. అయినను రాత్రంతా మేము వేసిన చోటే అనేక సార్లు వల వేశాం, అదే స్థలంలో మరలా 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 వల వేశాం, ఒక్క చేప అయినా దొరుకుతుందని. ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ అయినను నీ మాట చొప్పున, ఐ బిలీవ్ యువర్ వర్డ్, నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి వల వేస్తే వల పిగిలిపోయేంత చేపలు పడ్డాయంట. గంట క్రితం వరకు దోణిలో ఒక్క చేప కూడా లేదు. కానీ ఇప్పుడు ఎన్ని చేపలు వచ్చినాయి? 2 దోణెల నిండా చేపలు పట్టగలిగారంట. అద్భుతం ఎక్కడ జరిగింది? పడవ మార్చాడా? ఈ పడవ కలిసి రాలేదు, పడవ మార్చాడా? వల కలిసి రాలేదు, వల మార్చాడా? ఏమండి, ఈ సముద్రం బాగోలేదు అని సముద్రం మార్చాడా? అదే సముద్రం, అదే పడవ, అదే వలవ, అదే వ్యక్తి. మారిందల్లా ఏంటంటే దేవుని వాక్యం మీద విశ్వాసం. హల్లెలూయా. అరే, రాత్రి అన్ని గంటలు అదే స్థలంలో మాటి మాటికి ఆ చుట్టూ వలలు వేసిన దొరకని చేపలు యేసయ్య మాటకు లోబడగానే ఎక్కడి నుండి వచ్చి పడ్డాయో కానీ 2 దోణెల నిండా చేపలు వచ్చాయి. అర్థమైంది పేతురికి వాక్యం యొక్క ప్రాముఖ్యత. ప్రియమైందని బిడ్డలారా, వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నీకు అర్థమైతే చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు పట్టుకున్న వాక్యాన్ని నీ జీవితంలో ఉన్నతమైన ఘనత, ద మోస్ట్ ప్రయారిటీ ఇఫ్ యూ కెన్ గివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు అధిక ప్రాధాన్యత నీ జీవితంలో ఇవ్వగలిగితే నీ జీవితాన్ని దేవుడు గొప్పగా రివైవ్ చేయగలడు. హీ కెన్ రివైవ్ యువర్ లైఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మాటను, యేసయ్య చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య మాటకు లోబడి 2 దోణెల నిండా చేపలు పట్టాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 52 నుండి మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనని వెంబడించిన శిష్యులందరితో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగాలి అని చెప్తున్నాడు. ఇఫ్ యు ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్, దెన్ ఓన్లీ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద ఎటర్నల్ లైఫ్. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎక్కడికి వెళ్తాడు? చదవసలేదు, ఇది వినండి, నేను చెప్పినప్పుడు చదువుదురు కానీ. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎక్కడికి వెళ్తాడు? ఈ మాటలు వింటుంటే వాళ్ళందరికీ ఎట్లా ఉందంటే, మరి తేళ్ళు పాములు అన్నీ బాడీ మీద పాకినట్టుగా అనిపించింది. ఇదేంటి, ఆయన శరీరం తినటం ఏంటి, ఆయన రక్తము త్రాగటం ఏంటి, ఈయనను వెంబడించటం చాలా కష్టం అనుకుని ఏం చేశారంట? చదవండి, 66వ వచనం. మరియు ఆయన తండ్రి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయనను వెంబడించలేదు. ఈయన బోధ విని ఏమైపోయారంట? నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి, అలా చేసిన వాడే నిత్య జీవానికి వెళ్తాడంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. డైజెస్ట్ అవ్వలేదు ఆ వాక్యం వాళ్ళకి. ఆయన ఆ మాట చెప్పినప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి పోయినవాడు మళ్ళీ ఇంకెన్నడూ తిరిగి రాలేదంట. స్పష్టంగా ఉంది, శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయనను వెంబడించలేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడిగాడు. 12 మందిలో ఒక్కడు జవాబు చెప్తున్నాడు. ఈ క్లాసులో ఎక్కువగా జవాబు చెప్పేది ఒక్కడే, తిట్లు తినేది కూడా ఒక్కడే, నీటి మీద నడిచిన వాడు కూడా ఒక్కడే, సంఘానికి నాయకుడైన వాడు కూడా ఆ ఒక్కడే. హల్లెలూయా. 12 మందిని అడగగా వారిలో ఒకడైన సీమోను పేతురు నిలబడి అంటున్నాడు, ప్రభువా, మేము ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆయన దగ్గర ఏమున్నాయని వెళ్ళట్లేదంట, రొట్టెలున్నాయని కాదు. ఈయనతో పోతే చేపలు ఒక్కరోజు వెళ్తేనే 2 దోణెల నిండా వచ్చాయి. రేపు 10 పడవలు తీసుకొని వచ్చి 10 పడవల నిండా చేపలు వేసుకొని వెళ్ళిపోతానని పేతురు యేసుని వెంబడించట్లా. ఈయనతో ఉంటే అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయని వెంబడించట్లా. అవి లోకంలో ప్రభుని వెంబడించకపోయినా చాలా మందికి ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి.
యేసుని వెంబడించిన వారి ఇల్లులు కట్టుకోవట్లా? యేసుని రక్షకునిగా అంగీకరించిన వాడికి ఉద్యోగాలు రావట్లేదా? వస్తున్నాయి లేదా? మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? పేతురు అంటున్నాడు, ప్రభా నిన్ను విడిచి నేను ఎక్కడికి? నేను నిత్య జీవం పొందుకోవటానికి కావలసిన మాటలు నీ వద్దనే ఉన్నాయి. అంటే దేవుని వాక్యం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిద్దంట? నిత్య జీవంలోనికి తీసుకెళ్ళిద్ది. అంటే నీ జీవితానికి ఇక శాశ్వత మరణం అనేది ఉండని స్థితిలోనికి, దేవుడు ఎంతకాలం ఉన్నాడో అంతకాలం ఉండగలిగిన స్థితిలోనికి ఈ వాక్యం నిన్ను తీసుకుని వెళ్తుందంట. అందుకే పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేమెక్కడికి పోగలం? వేర్ కెన్ వి గో ఫ్రమ్ యూ? యు ఆర్ ద వన్ హూ ఆర్ హ్యావింగ్ ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నీవు మాత్రమే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. అంటే పేతురు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాడు? ఏదో లాభం వస్తుందని కాదు, ఆయన దగ్గర ఏముందని వెంబడిస్తున్నాడు? నిత్య జీవం కొరకైన మాటలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి. నిన్ను విడిచి మేమెక్కడ పోతామయ్యా? నీ దగ్గర మాకేం దొరుకుతున్నాయి? భోజనం దొరుకుతుంది. నీ దగ్గర మాకేం దొరుకుతుంది? ఇలా మాట్లాడలా. ఏమంటున్నాడు? నీ యొద్ద మాకు నిత్య జీవపు మాటలు దొరుకుతున్నాయి. ఇన్నిసార్లు పడి లేస్తున్నటువంటి పేతురు తను నేర్చుకున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత. ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. విశ్వాసి జీవితంలో వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఎరిగి ఉన్నాడు. మిగతావన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. ఒక డీమార్ట్కి వెళ్తే నీకు కావాల్సినవి అక్కడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్. మెడిసిన్ కావాలా? ఫుడ్ కావాలా? ఫుడ్ ఎలా చేయాలో కావాలా? ఫుడ్ చేసేవాళ్ళు కావాలా? ఫుడ్ తినిపించేవాళ్ళు కావాలా? ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ఎనీవేర్. కానీ యేసయ్య దగ్గర మాత్రమే బ్రతుకులను మార్చి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేటువంటి మాటలు ఆయన ఒక్కడి దగ్గర మాత్రమే ఉన్నాయంట. చూడండి పేతురు జీవితం. యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొందాడు. యేసయ్య చెప్పిన మాట చొప్పున వలవేసి విస్తారమైన చేపలు పట్టగలిగాడు. యేసయ్యతో అంటున్నాడు, అందరు వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళిపోరా అంటే, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడ పోతాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. అంటే ఇందులో మాటలు ఏ మాటలండి? ఒట్టి మాటలు కాదు, ఈ లోకానికి మాత్రమే సంబంధించిన మాటలు కాదు. ఇందులో రాయబడినటువంటి మాటలన్నీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి? నిత్య జీవంలోనికి తీసుకెళ్తాయి, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాయి. అంటే ఎంత ఎదిగాడు చూడండి పేతురు తన జీవితంలో. ఇంతగా ఎదిగినటువంటి పేతురు విశ్వాసి జీవితంలో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియచేయటానికి 2 పత్రికలు రాశాడు. ఏంటి? ఈ హాస్ రిటన్ 2 ఎపిసోడ్స్. ఏ పత్రికలు అవి? మొదటి పేతురు, రెండో పేతురు పత్రికలు కూడా మన వాళ్ళు ఎలా చదువుతారు తెలుసా? కొంతమంది అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పేతురు పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పేతురు పత్రిక, కీర్తనలు రాసిన గ్రంథం, సామెతలు రాసిన గ్రంథం. పేతురు పత్రిక ఎవరు రాశారు? పేతురే రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి పత్రిక ఎవరు రాశారు? ఇదేంటి పాస్టర్ గారు, పేతురు పత్రిక ఏమో పేతురు రాశాడు అంటున్నారు, తిమోతి పత్రిక ఏమో పౌలు రాశాడు అంటారు. మీకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారేమో. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఓకే, పేతురు రాసిన పత్రికల్లోనికి వద్దాం. విశ్వాసి జీవిత ఆత్మీయ ఎదుగుదలకు దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. మన సమయం అనుకూలించిన రీతిగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అంటే ఒక వ్యక్తి రక్షణ ఆరంభము నుండి క్రీస్తు రాకడ వరకు వాక్యము మనల్ని ప్రభావితం చేస్తుందని పేతురు తెలియజేస్తున్నాడు. ఫ్రమ్ సాల్వేషన్ టు సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. రక్షణ నుండి క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు వాక్యము విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుందని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. నంబర్ 1,
మొదటి పేతురు పత్రిక. అర్థమవుతుందా దేవుని వాక్యం? టుడే ఐఎమ్ నాట్ ప్రీచింగ్, ఐఎమ్ టీచింగ్. ఓకే, ఈరోజు ప్రసంగించట్లేదు, ఈరోజు టీచింగ్ చేస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22 నుండి ఒకసారి చదువుదాం. మీరు క్షయబీజము నుండి, జాగ్రత్తగా గమనించండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు, ఆ మాటలు జాగ్రత్తగా మెల్లగా అర్థం చేసుకుంటూ చదవండి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. మనం ఎలా పుట్టించబడ్డామంట? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి మనం పుట్టింపబడ్డామంట. హల్లెలూయా. ఫస్ట్ థింగ్, విశ్వాసి జీవితంలో జరుగుతున్న మొదటి కార్యం ఏంటంటే స్పిరిచువల్ బర్త్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ జన్మ లేకపోతే తిరిగి జన్మించటం ఎలా సాధ్యమవుతుంది అని అంటే దేవుని వాక్యము ద్వారా. ఎలాగంట? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. శాశ్వతమగు, ఈ వాక్యంలో ఏ జీవం ఉందంట? ఒక కోడికి ఎంతకాలం ఉంటుంది జీవం? ఒక చీమకి నువ్వు దాని మీద చేసేంత వరకు, అవునా? ఒక కోడికి నీకు ఆకలి వేసేంత వరకే. హల్లెలూయా. ఒక కోడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుందంట, అందరికి పేర్లు ఉన్నాయి మమ్మీ, మనకెందుకు పేరు లేవు అంటే, మరి మనకు పేర్లు మనుషులు మనం బ్రతుకుండగా పెట్టరు, మనం చచ్చిపోయినాక పెడతారా అన్నదంట. చచ్చిపోయినాక మనకు పేర్లు పెడతారు. చికెన్ 65, తందూరి చికెన్ మంచూరియా. మనం బ్రతుకుండగా మనకెవరు పేర్లు పెట్టరు, మనకి ఎప్పుడు పెడతారు? సో కోడిలో జీవం ఎప్పటి వరకు ఉంటుంది? నీకు ఆకలి వేసేంత వరకు ఉంటుంది. అంటే నీకు కోడిని తినాలనిపించేంత వరకే దానిలో జీవం ఉంటుంది. ఒక జంతువుకి కొన్ని సంవత్సరాలే, ఒక మనిషికి 70-80 సంవత్సరాలే, కానీ వాక్యానికి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి అంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ బీజమునకు చావు లేదు, ఈ విత్తనానికి చావు లేదు. శాశ్వతమగు జీవం ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉన్నది. ఆ వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మనం కూడా శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రింద మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే 24వ వచనం, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. భూమి ఆకాశములు గతించును గాని నా వాక్యము నిత్యము నిలిచి ఉంటుందని ప్రభు మాట్లాడుతుంటున్నాడు. హల్లెలూయా. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. మనిషి జీవితము ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. మనిషి జీవితం గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది. బట్ యు నో, ఇఫ్ యు రిసీవ్ ద లివింగ్ ఎటర్నల్ లివింగ్ వర్డ్, శాశ్వతమైన జీవము కలిగిన వాక్యాన్ని నీ హృదయంలోనికి స్వీకరించిన వెంటనే నీకు ఒక స్పిరిచువల్ బర్త్, ఆత్మ సంబంధమైన జననమును దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇక నీ జీవితానికి చావు లేకుండా చేస్తున్నాడు. నీ దేహం చనిపోయిద్దేమో, ఈ దేహం చనిపోయింది, కానీ ఆనంద్ చనిపోడు. ఆనంద్ శాశ్వత కాలం దేవునితో కూడా యుగయుగాలు జీవిస్తాడు. ఎందుకంటే ఈ ఆనందలోనికి శాశ్వత జీవము కలిగిన దేవుని వాక్యం వచ్చింది కాబట్టి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి రక్షణ ఎలా వస్తుంది? దేవుని వాక్యము ద్వారా, ఒక అద్భుతం ద్వారా కాదు, లేకపోతే మనుషుల ద్వారా కాదు. రక్షణ ఎలా వస్తుందంట? వాక్యము హృదయంలోనికి వెళ్ళటం ద్వారా, సువార్త హృదయంలోనికి వెళ్ళటం ద్వారా ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తున్నాడు. సో ఫస్ట్ థింగ్ పేతురు ఏమంటున్నాడంటే, మనిషి జీవితంలో యేసుతో నడక ఆరంభంలో జరగాల్సిన మొదటి కార్యం ఏంటంటే స్పిరిచువల్ బర్త్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ జన్మ దేని ద్వారా సాధ్యం? జీవము గల దేవుని వాక్యము ద్వారా. రెండవది,
రెండవది అక్కడే 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుండి చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును. ఇప్పుడు మనం రుచి చూసాం. ఏంటి రుచి చూసడం అంటే రక్షణలోనికి వచ్చేసాం. వీ హ్యావ్ కమ్ ఇన్ టు ఏ గ్రేట్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పాలు అంటే ఏంటి? ఇక్కడ అక్కడే జవాబిచ్చాడా? నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. సెకండ్ థింగ్, విశ్వాసి జీవితంలో వాక్యం ప్రభావితం చేసేటువంటి 2వ కార్యం ఏంటంటే, ఒకటి స్పిరిచువల్ బర్త్, రెండవది స్పిరిచువల్ గ్రోత్. చెప్పండి, స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల. ఇప్పుడు మనం పుట్టాం, నూతన జన్మలోనికి వచ్చాం, స్పిరిచువల్ బర్త్ జరిగింది. ఎదగకపోతే ఏం జరిగింది? డెత్ జరిగింది. అవునా? పుట్టిన ప్రతివాడు ఏమవ్వాలి? ఎదగాలి. పుట్టిన ప్రతివాడు ఖచ్చితంగా ఎదుగుతూనే ఉండాలి. ఎదుగుదల ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏడుపు నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు పుట్టినప్పుడు ఏడవకపోతే ఏం చేస్తారు? కొట్టి మరీ ఏడుస్తారు. ఎందుకంటే ఆ ఏడుపు రాకపోతే వాడిలో ఏదో తేడా ఉందని అర్థం. ఇప్పుడు మనం పుట్టాం, స్పిరిచువల్ బర్త్ వీ హ్యావ్ రిసీవ్డ్. ఇప్పుడు ఏమవ్వాలి? స్పిరిచువల్ గ్రోత్ జరగాలి, ఆత్మ సంబంధమైన ఎదుగుదల జరగాలి. ఎలా జరుగుతుంది ఎదుగుదల? స్పిరిచువల్ గ్రోత్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా. ఏమంటున్నాడు? ప్రభు దయాళుడని మీరు రుచి చూసి అన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఎలా ఉండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు నువ్వు రక్షణలో ఎదగటానికి, స్పిరిచువల్గా గ్రోత్ అవటానికి ప్రతిరోజు నీకేం కావాలి? పాలు కావాలి. ఏ పాలు కావాలి? వాక్యం అనే పాలు కావాలి. మనం పుట్టినప్పుడు ఎదగాలంటే ఏం కావాలి? పాలు తాగామా లేదా? అయితే అమ్మ పాలు లేకపోతే బర్రె పాలు అనకండి, డబ్బా పాలు అన్నాడు. హల్లెలూయా. అయితే అమ్మ పాలు లేకపోతే డబ్బా పాలు అంటే ప్యాకెట్ పాల్లో మొత్తానికి ఏదో పాలు తాగాం కాబట్టి ఏమయ్యాం? పెరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇన్నిసార్లే తాగాలని. అప్పుడు ఎప్పుడు తాగాలంటే అప్పుడు తాగేవాళ్ళం. హల్లెలూయా. ఎదగాలంటే ఏం జరగాలి? పాలు కడుపులోనికి రావాలి, అంటే ఆహారం నీ కడుపులోనికి రావాలి. స్పిరిచువల్ గ్రోత్ జరగాలంటే ఏం జరగాలి? దేవుని వాక్యము ప్రతిరోజు తినాలి. పాలు తాగకపోతే ఏమవుతారు పిల్లలు? మనము తిండి తినకపోతే ఏమైపోతాం? బలహీనం అయిపోతాం. ఒక వారం తినకపోతే, మీరు వారం అంటున్నారు పాస్టర్ గారు, 3 రోజులకే నేను కింద మీద అయిపోతాను అని అంటున్నారు కదా. ఏమైపోతాం? వి విల్ గెట్ వీక్, బలహీనమైపోతాం. ఇంకా మానేస్తే చనిపోయేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. మరి స్పిరిచువల్గా వాక్యం తినకపోతే ఏమైపోతాం? ఆత్మీయంగా బలహీనం అయిపోతాం. వి విల్ బికమ్ వీక్. కనుక వాక్యాన్ని ప్రతిరోజు అపేక్షిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు మనం ఏమవుతాం? బలమును పొందుకుంటాం. మనలో వ్యర్థమైనవన్నీ ఏమైపోతాయి? రోజు వ్యర్థాలు బయటికి పోతాయా? పోవా? లేదండి నేను 4 రోజుల నుంచి పోవట్లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మొన్న ఒకరు కుర్రాన్ని మా దగ్గర తీసుకొని వచ్చారు. అన్నా వీడు ఎన్ని రోజులైనా తింటున్నాడు కానీ పోవట్లేదంటే ప్రార్థన చేసి ఒక చిన్న మెడిసిన్ వేసి పంపించేశాను. తెల్లారికల్లా పరిగెత్తాడు అంట. అలా ఎవరైనా ఉంటే
సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 9848390330. హల్లెలూయా. వ్యర్థాలు ఏమైపోవాలి? ఇప్పుడు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు నీలో ఉన్న వ్యర్థాలు ఏమవ్వాలి? కొంతమంది 3-4 రోజులు వెళ్ళనట్టుగా వారిలో ఉన్న వ్యర్థాలు వాళ్ళలోనే పెట్టుకుంటారు. ఏంటంట వ్యర్థాలు? సమస్తమైన దుష్టత్వమును, కపటం. కపటం అంటే నటించటం, తేడా మాట్లాడటం. తర్వాత వేషధారణ. తర్వాత అసూయ అంటే ఎదుటివాడు బాగుపడితే తట్టుకోలేకపోవటం. ఓకే. జలసి. తర్వాత సమస్త దూషణ మాటలు. ఇవన్నీ వ్యర్థాలు. వీటిని ఏం చేయాలి? మరి విసర్జిస్తున్నామా, లోపలే పెట్టుకుంటామా? లోపలే పెట్టుకుంటే ఏమైపోయింది? పాయిజన్ అయిపోయింది. ఏదో ఒకరోజు పరదేశులమో ప్రియులార పాట పాడాల్సిన పరిస్థితే వచ్చింది. అవునా? కాబట్టి ఏం చేయాలి? దేవుని వాక్యం అనే పాలను మనం స్వీకరిస్తున్నప్పుడు మనలో ఉన్న వ్యర్థాలన్నింటిని ఏం చేయాలి? విసర్జించేసేయాలి. స్పష్టంగా చెప్తున్నాడు. సమస్తమైన దుష్టత్వాన్ని, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను ఏం చేయాలి? మానివేసేయాలి. మరి మానేసామా, కొనసాగిస్తున్నామా? మానేసాం, కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని వ్యర్థాలను మళ్ళీ వాడుకుంటారా? మీరే జవాబు చెప్పుకోవాలి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన మనం ఎదగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా 15:16-17 ఒకసారి చదవండి. ఇర్మియా 15వ అధ్యాయం. నీ మాటలు చదవండి. 15వ అధ్యాయం 16-17 వచనాలు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు. తెలుగు ట్రాన్స్లేషన్లో చిన్న పొరపాటు జరిగింది. ఇక్కడ ఏమని రాసిందంటే, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు అని ఉన్నది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? ఐ డిడ్ నాట్ సాట్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద మోకర్స్. నేను అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండలేదు. ఎప్పుడు? నీ మాటలు నాకు దొరకగా నేనేం చేశాను? వాటిని భుజించాను. నేను నీ మాటలు దొరకగా వాటిని తిన్నాను. తిన్న తర్వాత నేను అపహాసకులు కూర్చుండు చోట నేను కూర్చుండలేదు. పలికి మాలిన మాటలు మాట్లాడే అపహాసకుల దగ్గర నేను సమయాన్ని గడపటం లేదు అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. ఇక్కడ కడుపు మంట అంటే ఏమనుకుంటామంటే, మనం వేరే వాడు ఆశీర్వదించబడితే మన కడుపు మండుతుంది అనుకున్నాం. ఇది ఆ మంట కాదు. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఆగ్రహం అని ఉంటుంది. ఆగ్రహం. ఓకే. ఏమంటాడంటే, ఐ సాట్ ఎలోన్ బికాస్ ఆఫ్ ద హ్యాండ్ ఫర్ దౌ హ్యాస్ ఫిల్డ్ మీ విత్ ఇండిగ్నేషన్. ఇండిగ్నేషన్ అంటే ఆగ్రహంతో నీవు నన్ను నింపావు గనుక నేను వారితో కూర్చోకుండా నేను ఏకాకినై కూర్చున్నాను. అవసరమైతే మనం ఏకాకులమైనా పర్వాలేదు, కానీ అపహాసకులతో మనం ఏం చేయొద్దంట? కూర్చోవద్దు. ఆల్వేస్ మోకింగ్ అదర్స్, ఆల్వేస్ జోకింగ్ అబౌట్ అదర్స్, ఆల్వేస్ క్రాకింగ్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి మరి అపహాసం చేసుకుంటున్నటువంటి వారితో మనం కూర్చోము. ఎప్పుడు? దేవుని వాక్యం మనకు దొరకగా మనం దాన్ని భుజించినప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు సిట్ విత్ దోస్ పీపుల్. మనం ఆ విషయంలో ఆగ్రహం తెచ్చుకొని ఏం చేస్తామంట? ఏకాకులమైనా పర్వాలేదు, ఒంటిగానైనా ప్రభుతో సమయం గడుపుదామని మనం అనుకుంటామంట. అలా ఉన్నవాడిని 1000 మందిగా దేవుడు చేస్తాడంట. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా, హల్లెలూయా. సో నేనేమన్నానంటే, స్పిరిచువల్ గ్రోత్ మన జీవితంలో ఏం జరగాలి? ఒకటి, స్పిరిచువల్ బర్త్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ రక్షణ లేకపోతే ఆత్మీయ జన్మ ఎలా సాధ్యం?
దేవుని వాక్యం ద్వారా. ఆత్మీయ ఎదుగుదల ఎలా సాధ్యం? దేవుని వాక్యము ద్వారా. నంబర్ 1 స్పిరిచువల్ బర్త్, నంబర్ 2 స్పిరిచువల్ గ్రోత్. స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ ఎదుగుదల అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో ఎదగటమే. మనం రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు బైబిల్లో ఎక్కడ ఏముందో మనకి ఇప్పటికీ తెలిసి ఉండాలి. ఓకే, పుస్తకాలు ఏ క్రమంలో ఓపెన్ అవుతాయో మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు కూడా మరలా ఇండెక్స్లోనికి వెళ్ళకూడదు. ఇండెక్స్లో వెళ్ళి అక్కడికి ఏలు పెట్టి జాగ్రత్తగా నువ్వు తెరిసేలోపే వాక్యం అయిపోయేది. కారణం ఏంటి? యూ హ్యావ్ నో ఫెలోషిప్ విత్ యువర్ బైబిల్. నీ బైబిల్తో నీకు సహవాసం లేదు. వాట్ ఐ వాంట్ టు మేక్ యూ టు అండర్స్టాండ్, మీరు ఏం అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నానంటే, ఎవ్రీడే స్పెండ్ క్వాలిటీ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్వాలిటీ సమయాన్ని ఏం చేయాలి? దేవుని వాక్యము చేత మనం గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం సంపాదించటానికి, వండటానికి, తినటానికి టైం పడుతుందా లేదా? ఎర్నింగ్ ఫుడ్, కుకింగ్ ఫుడ్, ఈటింగ్ ఫుడ్, వాట్ వీ నీడ్ సమ్ టైం. స్విచ్ నొక్కగానే ఫ్యాన్ తిరిగినట్టుగా భోజనం వచ్చేసిద్దా? కుకింగ్ ఈజ్ నెసెసరీ. సమ్ పీపుల్ నోస్ ఓన్లీ బుకింగ్. కొంతమందికి బుకింగే తెలుసు. పెళ్లి చూపులకి వెళ్తే అడిగిందంట ఒక ఆమె అత్తగారు అమ్మాయిని, అమ్మ నీకు కుకింగ్ అదంతా వచ్చా అంటే, లేదా ఆంటీ నాకు బుకింగ్ వచ్చా అంటే అన్నదంట. ఏం బుకింగు? స్విగ్గీలో మీకు ఏది కావాలన్నా చెప్పండి ఆంటీ, నేను కుకింగ్ చేస్తాను అనట్లా. ఏమంటుంది? బుకింగ్ చేస్తుందంట. ఫర్ కుకింగ్ వీ నీడ్ టైం, ఫర్ ఎర్నింగ్ ఫుడ్, భోజనం సంపాదించడానికి సమయం, భోజనం వండటానికి సమయం, భోజనం తినటానికి సమయం. అదేవిధంగా దేవుని వాక్యంతో కూడా మనం ఏం చేయాలంట? క్వాలిటీ సమయాన్ని గడపాలి. మెనీ థింగ్స్ మే బి ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రాముఖ్యమైనవి చాలా ఉండవచ్చు, కానీ అవసరమైనది ఏంటంట? దేవుని వాక్యం. మార్తాతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే. అంటే ఫుడ్ అవసరం కదా? ఇప్పుడు మార్త వండకపోతే యేసుప్రభు ఎట్లా వెళ్ళాలి? ఇంటికి పస్తులతో వెళ్ళాలి. మార్త భోజనం వండకపోతే శిష్యులందరూ కూడా కడుపు మంటతో ఖాళీగా ఇంటికి వెళ్ళిపోవాలి. మరి భోజనం ప్రాముఖ్యమా కాదా? భోజనం ప్రాముఖ్యమే. నిద్ర ప్రాముఖ్యమా? నిద్ర ప్రాముఖ్యమే. స్నేహం ప్రాముఖ్యమా? స్నేహం ప్రాముఖ్యమే. అన్నీ ప్రాముఖ్యమే. కానీ ప్రాముఖ్యమైన వాటిలో నీ జీవితానికి చాలా అవసరమైనది, ఉత్తమమైనది ఏంటంట? దేవుని వాక్యం. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియ వలె దేవుని బిడ్డలమైన మనం, బీడీసీలో ఉన్నటువంటి మనం ఉత్తమమైనది ఎంచుకున్నామా? దేవుని వాక్య సందర్భం వచ్చేసరికి నీ జీవితంలో వేరేవి నీవు ధైర్యంగా పక్కన పెట్టగలిగినటువంటి సమర్పణ నీ జీవితంలో ఉన్నదా? కెన్ యూ కీప్ ఆల్ అదర్ థింగ్స్ అసైడ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం ధ్యానించటం, దేవుని వాక్యం వినటం, దేవుని వాక్యం ప్రకటించటం అనేటువంటి విషయం వచ్చేసరికి మిగతావన్నిటినీ నీవు పక్కన పెట్టి దానికి ప్రాధాన్యత నీ జీవితంలో ఇవ్వగలవా? If you are giving the importance, if you are giving the prominence for the word of God, definitely you are growing in a spiritual life. నిశ్చయముగా నువ్వేమవుతావు? దేవుని వాక్యంలో మనం ఎదగటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. Spiritual birth through the word of God, spiritual growth through the word of God. సమయం అయిపోతుంది, త్వరగా ముందుకెళ్దాం. మొదటి పేతురు 4. ఈ అనుభవాలన్నీ ఎవరు రాస్తున్నారు? పేతురు రాస్తున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అన్నాను? మనిషి రక్షణ మొదలుకొని క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు రాస్తా ఉన్నాడు. నంబర్ 3, మొదటి పేతురు 4వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదవండి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించినడలా, గమనించండి,
ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము నొంది సామర్థ్యము నొంది చేయవలెను. హల్లెలూయా. థర్డ్ థింగ్, స్పిరిచువల్ బర్త్, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ మినిస్ట్రీ. ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్య గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే 2-3 విషయాలు చెప్తున్నాడు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యం కలది చేయాలన్నాడు. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ థింగ్. ఒకడు బోధించిన ఎడల ఏం బోధించాలంట? దేవోక్తులను బోధించాలి. హల్లెలూయా. అంటే మనకు వాక్యం అందుతున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి వాక్యం మన దగ్గరికి ఖచ్చితంగా రావాలి. ద మినిస్ట్రీ ఆఫ్ వర్డ్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ ఇన్ బిలీవర్స్ లైఫ్. అన్ని పరిచర్యలలో వాక్య పరిచర్య మన జీవితంలో చాలా శ్రద్ధగా ఆసక్తిగా జరగాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాక్యం లేక జనులు మార్గం తప్పిపోతారు. వాక్యం లేక ప్రజలు వారి జీవితాల్లో దారి తప్పి తొలగిపోయి వారి పొందవలసినటువంటి కార్యాలు పొందకుండా నశించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక ద వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఫ్రమ్ సాల్వేషన్ టు సెకండ్ కమింగ్, రక్షణ ఆరంభము నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు నువ్వేమేమి చేయాలో సమస్తం ఎవరు చెప్తారు? దేవుని వాక్యమే చెప్తుంది. గనుక వాక్యానికి మనం విలువనివ్వాలి. నౌడేస్ వి కాంట్ లిజన్ దోస్ ప్రీచింగ్స్. అంటే నేటి దినాల్లో చాలా చోట్ల ఆశీర్వాదాన్ని గురించి, కృపను గురించి, ప్రాస్పెరిటీ గాస్పల్ గురించి మనం వింటూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ నీడ్ ఎ కరెక్షన్ టు గ్రో. మన జీవితంలో మనం ఎదగాలంటే సరిదిద్దు కావాలి, గద్దింపు కావాలి, హెచ్చరిక కావాలి, జాగ్రత్త తెలియజేయాలి, ప్రోత్సాహం కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి, ధైర్యం కావాలి, స్వస్థత కావాలి, నెమ్మదిగా. వీ నీడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వర్డ్. నాట్ ఓన్లీ జస్ట్ మిరాకిల్స్ అండ్ హీలింగ్స్. కేవలం స్వస్థతల, అద్భుతాలు, సూచక్రియలు మాత్రమే కాదు. మనం పరలోకానికి, నిత్య జీవం చేరటానికి, మన జీవితంలోని మలినాలన్నీ, వ్యర్థాలని తొలగించటానికి సత్యవాక్యం సూటిగా మన దగ్గరికి దేవుడు తీసుకొని రావాలి. నేటి దినాల్లో చాలా అబద్ధ బోధలు వచ్చేసినాయి. చాలా అబద్ధ బోధలు వచ్చేసినాయి. మన సహోదరుల దగ్గర కొంతమంది ఈ మధ్య వెళ్తున్నారంట. ఆదివారం ఆరాధన తప్పమ్మా, శనివారమే చెయ్యాలి. నేను అంటాను, మేము ఆదివారమే కాదండి, మేము 24 గంటలు మేము ఆరాధిస్తూనే ఉంటాం. కాకపోతే ఆదివారం మాకు సెలవు దొరుకుతుంది కాబట్టి, అందరు రావటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మేము ఆదివారము చర్చికి వెళ్తున్నాం. రెండవది, ప్రభు పునరుద్ధానుడై ఆదివారం తిరిగి లేచాడు కాబట్టి అది విజయం పొందిన రోజు, ఆయన మరణం జయించిన రోజు, ఆయన సమాధిని ఓడించిన రోజు కాబట్టి మేము ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నామని చెప్పాలి. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ బుర్రని మొత్తం బ్రెయిన్ వాష్ చేయండి. నాకు అర్థం కాదు, ఇక్కడ ఇన్ని వాక్యాలు చెప్పినా అర్థం కాదు. వాళ్ళు వచ్చి బ్రెయిన్ వాష్ చేయగానే ఈజీగా మెల్ట్ అయిపోతారు. ఎందుకు అర్థం కావట్లేదు. ఒక సహోదరి పాపం వెళ్ళిపోయిందట. ఆ సంఘాన్ని విడిచిపెట్టి వీళ్ళతో పాటు శనివారం హల్లెలూయా స్తుతి మహిమ పాడుకోవడానికి వెళ్ళిపోయిందండి. ఇక ఈ ఆదివారం ఈమె నోరు తెలియదు. ఎందుకంటే ఆదివారం అసలు దేవుణ్ణి ఆరాధించదనమాట. జాగ్రత్త. యెహోవా సాక్షులని, శనివారం ఆరాధనే కరెక్ట్ అని. ఓకే, మనకి పరలోకపు తండ్రి మాత్రమే కాదు, పరలోకపు తల్లి కూడా ఉన్నదని తెలుసా? పరలోకపు తల్లి, అమ్మా తల్లి, పరలోకపు తల్లి తెలుసా? హల్లెలూయా. మనకి తండ్రి అయినా తల్లి అయినా, మనం పాడట్ల పాట, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే అని పాడి మళ్ళీ ఎవరో పరలోకపు తల్లి ఉందనగానే ఆమె పేరేంది, ఆమె ఊరేంది, ఏ దేశంలో ఉంది? హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? అందుకే పేతురు అంటున్నాడు, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టే బోధించాలి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాలి. దేర్ ఆర్ మెనీ ఫాల్స్ ప్రొఫెట్స్. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల లోకంలో చాలా మంది ఉన్నారు. సమ్ పీపుల్ సే దట్ ఏమి చేసినా పర్వాలేదు, నీ శరీరంతో నువ్వేం చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఈ శరీరం ఎక్కడ పోయిద్ది? దేవునికి ఆత్మ ముఖ్యం, హృదయము. దేవుని వాక్యం ఏముంటుంది? మీ దేహము దేవుని
ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును. మరి ఆ వాక్యం ఎట్లెక్కుతుంది నీకు బుర్రలోకి? బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. వేర్ ది స్పిరిట్ లీవ్స్, ఈ ఆత్మ నివసిస్తుంది ఎక్కడ? శరీరంలో కాదా? ఈ భూమి మీద జీవించినంత కాలం నీ ఆత్మకు గుడారం ఏంటి? నీ శరీరం. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. నీ శరీరాన్ని గౌరవించాలి, శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని ప్రభు మహిమార్థమై భద్రపరచుకోవాలి. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. పాపం జోలికి వెళ్ళొద్దు, పాపంతో జాగ్రత్త, పాపం పాము వంటిది నిన్ను కాటేస్తుందని మరి నేను నీకు ప్రకటించకపోతే ఏమవుద్ది? ఏదో ఒక రోజు ఆ పాపం అనే పాము నిన్ను కాటివేస్తుంది, ఆ విషం ఎక్కుతుంది, నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. హల్లెలూయా. సో దేవోక్తులను ఉపదేశిస్తున్నప్పుడు దేర్ విల్ బి కరెక్షన్, దేర్ విల్ బి ఎంకరేజ్మెంట్, దేర్ విల్ బి కరేజ్. ధైర్యం ఇస్తుంది వాక్యం, మనల్ని ప్రోత్సహిస్తున్న అదే సమయంలో దేవుని వాక్యం మనల్ని గద్దించి సరిచేస్తుంది. మనం వెళ్ళే మార్గం సరైనది కాకపోతే ఆ మార్గంలో వెళ్ళొద్దని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే దేవుని మార్గం ఎలాంటిదంట? ఇరుకైనది, చాలా ఇరుకుగా అనిపిస్తుంది, కొన్నిసార్లు డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది, కానీ గమ్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది. స్పిరిచువల్ బర్త్, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ మినిస్ట్రీ. స్పిరిచువల్ మినిస్ట్రీ, ఆత్మ సంబంధమైన పరిచర్య జరగాలి. ఆత్మ సంబంధమైన పరిచర్య మన మందిరంలో జరగాల్సిన కార్యమల్లా ఏంటంటే పరలోకం చేరేంత వరకు ఈ భూమి మీద ఎలా జాగ్రత్తగా జీవించాలో దేవుని మందిరంలో మనము నేర్చుకోవాలి. అక్కడి కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. దాని కొరకు మన జీవితాలను మనం భద్రంగా కాపాడుకోవాలి. నీకు కలిగిన దాన్ని అంతవరకు ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని ఉండాలి. అది జారిపోకుండా మనం జాగ్రత్త పడాలి. నిన్ను జారవేయటానికి, పడవేయటానికి అపవాది చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదండి. స్పిరిచువల్ బర్త్, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ మినిస్ట్రీ. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్, 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి ఒకసారి చదువుదాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను జాగ్రత్తగా ఆలకించండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి. వాగ్దానాలంటే ఏంటి? వాగ్దానాలు ఎక్కడుంటాయి? వాక్యంలో ఉంటాయి. వాగ్దానం అంటే ఏంటి? దేవుని వాక్యమే. ఆయన ఏమంటున్నాడు? అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను బట్టి, అంటే వాక్యములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాక్యముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు. వాక్యాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడు? వాగ్దానాలు మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఉపదేశాలు మనకు ఎందుకు అనుగ్రహించాడు అని అంటే వీటి ద్వారా దైవ స్వభావమునందు మనము పాలివారమగునట్లుగా అనుగ్రహించాడంట. 4th వన్, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మ సంబంధమైన పరిపక్వత. స్పిరిచువల్ బర్త్, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ మినిస్ట్రీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఎక్కడికి వస్తామంట మనం? స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి మనం వస్తాం. అంటే గ్రోయింగ్ ఇన్ అవర్ క్యారెక్టర్, మన క్యారెక్టర్లో ఎదగటం, మన స్వభావంలో ఎదగటం, మన యొక్క బిహేవియర్లో ఎదగటం. మనం ఎదుగుతూ 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 ఏమైపోవాలి? దైవ స్వభావమునందు పాలివారం అయిపోవాలి. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్.
ఏ మతము కూడా నీవు దేవునికి లాగా మారిపోతావని చెప్పట్లేదు. మన బైబిల్ బోధిస్తుంది ఏంటంటే మనము దేవుని స్వభావంలోనికి పాలి భాగస్థులమైపోతున్నామంట. ఎవరిస్తారండి ఆ ధన్యత? హల్లెలూయా. అంటే క్రీస్తునకు కలిగిన స్వారూప్యంలోనికి మనందరం మార్చబడుతున్నాం. అలా మారటానికి కావలసిందే ఏంటి? ఎలా మారుతామంట? అమూల్యమును అత్యధికమునైనటువంటి దేవుని వాగ్దానముల వలన, అంటే వాక్యముల వలన ఏం జరుగుతుందంట? వాక్యముల వలన లోకమందున్న భ్రష్టత్వమును విడిచిపెట్టేసి మనం ఈ వాక్యాల వలన ఎలా ఎదుగుతున్నామంట? దైవ స్వభావం నందు పాలివారం అవుతున్నామంట. వీఆర్ కమింగ్ ఇన్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇన్ని సంవత్సరాలుగా వాక్యాలు వింటూ, వాక్యం ధ్యానిస్తూ, వాక్యం చదువుతూ మనం ఎక్కడికి రావాలి? దైవ స్వభావంలోనికి రావాలి. అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి రావాలి. ఆయన క్యారెక్టర్ మన క్యారెక్టర్ అయిపోవాలి. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న స్వభావం మనము కలిగి ఉండాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు మాట్లాడుతుంటాడు, క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి ఆయన మనస్సు? ఆయన మనస్సు తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసింది. ఆయన మనస్సు తన్ను తాను తగ్గించుకున్నది. ఆయన మనస్సు దేవునికి పూర్తిగా విధేయత చూపినటువంటిది. ఆయన మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని సమస్తాన్ని వదులుకొని రిక్తునిగా చేసుకున్నాడు. ఈ మనస్సు, క్రీస్తేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొలది మనకి ఏ మనసు వచ్చేయాలి? యేసయ్య మనసు వచ్చేయాలి. మరొకసారి ఆలోచించుకోండి, మనం యేసయ్య మనసు వైపు ఎదుగుతున్నామా, లేకపోతే లోక సంబంధమైన మనసు, సాతాను సంబంధమైనటువంటి మనసు మనకు వస్తుందా? ఆర్ వి గ్రోయింగ్ ఇన్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆర్ వి ఆర్ కమింగ్ డౌన్ ఇన్ స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ? హల్లెలూయా. మెచ్యూరిటీ అంటే ఏమైనట్టు? పరిపక్వత చెందినట్టు. మా అమ్మాయి మెచ్యూర్ అయిందని అంటారు. ఓకే, అంటే అబ్బాయిలందరూ ఇంకా పసిపిల్లలుగానే ఉంటారని కాదు. అందుకని ఇప్పుడు బాధపడుతున్నారని అమ్మాయిలకు ఓనీ ఫంక్షన్, అబ్బాయిలకి లుంగి ఫంక్షన్ చేస్తున్నారు. హల్లెలూయా. అంటే ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆ ఫంక్షన్లు దయచేసి చేయవద్దు. ఇట్ ఈజ్ అన్బిబ్లికల్. అది వాక్య సంబంధమైనది కాదు. ఒకప్పుడు చేశామేమో, మనకు తెలియక చేశాం. కానీ దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో అప్పుడు చేశాం కదా, ఇప్పుడు ఎందుకు చేయకూడదు అని మనం అనకూడదు. ఓకే, మనం వాటికి దూరంగా ఉండటమే దేవుని వాక్యాన్ని ఇంకా ఘనపరిచినట్టుగా ఉంటుంది. ఆర్ యు అగ్రీ విత్ మీ? కొందరు అంగీకరించరు. ఇక్కడ ఎస్ అంటారు, కానీ తర్వాత మరలా చేయాల్సింది మనం చేస్తాం. మన అమ్మాయి ఎదిగిందని మనకు తెలిస్తే చాలు, ప్రపంచం అంతానికి తెలియాల్సిన అవసరత లేదు. అప్పటి రోజుల్లో పెళ్లి సంబంధాలు దొరకటం కష్టంగా ఉండేది కాబట్టి మా అమ్మాయి పెద్దగా అయిందని చెప్తే ఇక మరుసటి రోజు నుండి మీ అమ్మాయిని మాకు ఇస్తారా అని అడగడానికి వచ్చేవాళ్ళంట ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితి మనకొద్దు. మనకున్నటువంటి ఆధారం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే వాడు ఏ గుంటలో దాక్కున్నా దేవుడు మన పిల్ల కొరకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనిదృష్టి నుండి వాడు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేడు. పైన ఆకాశంకి ఎక్కినా అక్కడ ఉంటాడు, పాతాళానికి వెళ్ళినా అక్కడైనా ఉంటాడు. ఎక్కడైనా సరే ముక్కుపిండి నీ కుమార్తె దగ్గర తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఇక ఆమె ఇష్టం. హల్లెలూయా. మన విక్రాంతి వెళ్ళాడు, వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాడు? మొత్తానికి అనంతపురం వెళ్ళి ఈరోజు పట్టుకొని వచ్చాడు మన దగ్గరికి. దేవునికి స్తోత్రం. కనుక అమ్మాయి దొరకదేమో, అబ్బాయి దొరకదేమో అన్నటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మూయబడిన గర్భాలు తెరవాలని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఏది అవసరమో దేవుడు ఆ సమయానికి తప్పకుండా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మెచ్యూరిటీ అంటే ఏంటంటే ఎదగటం. వయసులో ఎదగటమే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా ఏమవ్వాలి? మనం ఎదగాలి. ఎన్ని సంవత్సరాలైనా ప్రతి చిన్నదానికి అలగటం, ఆత్మీయంగా ఎంత ఎదిగినా, ఎంత వాక్యం విన్నా ప్రతి చిన్నదానికి మూతి ముడుచుకోవటం, ప్రతి చిన్నదానికి ఏమండి మరి తేడాగా మాట్లాడుకోవటం, ఇవన్నీ చేస్తున్నామంటే మనం ఎదుగుతున్నామా, దిగుతున్నామా? మనం దిగిపోతున్నాం. వీ షుడ్ గ్రో ఇన్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆత్మ సంబంధమైన ఎదుగుదలలోనికి రావాలి.
అలా ఎదగాలి అని అంటే ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఎగ్జాక్ట్గా దేవుని వాక్యం ఇదిగో నీ బ్రతికి ఇలా ఉంది అని నీకు చెప్పేది ఏంటో తెలుసా? నీలో పాపం ఉన్నది, నీలో మలినం ఉన్నది, నీలో దుష్టత్వం ఉన్నది, నీలో అసూయ ఉన్నదని ఎవరు చెప్తారు? దేవుని వాక్యమే చెప్తుంది. హల్లెలూయా. నోబడీ విల్ టెల్ us. మన గురించి ప్రజలు ఎవరు కూడా సత్యాన్ని చెప్పరు, అబద్ధాలు చెప్తారు. నేను ఎలా కనబడుతున్నానంటే ఏం చెప్తారు? అబ్బా నువ్వు సూపర్గా ఉన్నావు అంటారు. హల్లెలూయా. భార్య రెడీ అయ్యి భర్త దగ్గరికి వెళ్ళింది, 3-4 సార్లు అటు ఇటు తిరిగిద్ది. దేనికి? ఏంది నేను ఇంత చీర కట్టుకున్నా ఇంకా ఏం చెప్పట్లేదు అంటే మనం పసిగట్టాలి. పసిగట్టి ఏం చెప్పాలి? బాగున్నామని చెప్పాలి. కొంతమంది రెడీ అద్దం ముందు ఏం చేస్తారు? నిలబడతారు. అద్దం ఏం చెప్పాలి ఇప్పుడు నీకు? అద్దాలని నమ్మకూడదు. అద్దాలు కొన్నిసార్లు తేడాగా ఉంటాయి. మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో, శిరీష వాళ్ళ ఇంట్లో ఒక అద్దం ఉంది. దాంట్లో నిలబడితే ఎంత లావుగున్నా ఎలా కనబడుతుంది తెలుసా? సన్నగా పొడవుగా కనబడతాం. దాన్ని చూసి మనం గ్రేట్గా ఫీల్ అయిపోతున్నాం. అబ్బో నేను కొంచెం సన్నబడ్డాను, మళ్ళీ టేప్ పెట్టి గొలుసుకుంటేనే కానీ మనకు అర్థం కాదు. హల్లెలూయా. ఆల్ మిర్రర్స్ విల్ నాట్ టెల్ యూ ద ట్రూత్. అన్ని అద్దాలు సత్యము చెప్పవు. అవేం చేస్తాయి? అబద్ధాన్ని చెప్తాయి. ఖచ్చితంగా అబద్ధాన్ని చెప్తాయి. నువ్వు ఉన్నది ఒక రకంగా అయితే ఆ అద్దం నిన్ను చూపించేది ఇంకో రకంగా చూపిస్తుంది. హల్లెలూయా. పీపుల్ విల్ నాట్ టెల్ ట్రూత్ అబౌట్ యూ. మీరు కూర వండి పెట్టి ఏమండి ఎట్లా ఉందంటే ఏం చెప్పాలి నేను? కొంతమంది తెలుసు, కొంతమంది డైరెక్ట్ అనేస్తారు. పాస్టర్ గారు పెద్ద మనసుతో బాగాలేకపోయినా బాగుంది అంటాడు. ఎందుకు బాగుంది అంటాను? నువ్వు హట్ అవ్వకూడదని బాగుంది అంటాను. కొన్నిసార్లు నువ్వు ఉప్పు ఎక్కువ వేసినా, కారం ఎక్కువ వేసినా ఏమండి నువ్వు బాధపడతావని నేను ఏం చెప్పను, సత్యం చెప్పను. కానీ వాక్యం నువ్వు బాధపడినా, చిరాకు పడినా, నువ్వు తిట్టుకున్నా దేవుని వాక్యం ఏం చెప్తుంది? సత్యమే చెబుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం నీ జీవితం ఎలా ఉందో అలాగే చెప్తుంది. కనుక వాక్యం దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంట? మన జీవితాలను బాగు చేసుకుంటున్నప్పుడు విల్ గ్రో ఇన్ మెచ్యూరిటీ. మనం తప్పకుండా ఆత్మీయ పరిపక్వతలో ఎదగటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో వీ షుడ్ కమ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదినం దేవుని వాక్యం దగ్గరకు మనం రావాలి. వాక్యాన్ని గురించి ప్రభు ఏమని చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమై 2 అంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటేను పదును కలిగినటువంటిదై అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఎక్కడెక్కడ దూరిద్దంట దేవుని వాక్యం? ప్రాణాత్మలను, కీళ్లను, కీళ్లలో ఉన్న మూలుగును చేరుకోవటం ఎంత కష్టమండి. హల్లెలూయా. మూలుగంటే ఏంటి? అచ్చ తెలంగాణ భాషలో, కొంచెం పాష్ భాషలో ఏంటంటే ఫ్లూట్. ఏమండి లైన్లో నిలబడినప్పుడు అడిగి మరీ వేయించుకుంటారు. ఏం కావాలి నాకు 2 ఫ్లూట్లు. ఫ్లూట్లు అంటే నేను అప్పట్లో ఇది అనుకునేవాడిని. మాంసం తినేటప్పుడు అర్థమైంది. అది కొన్నిసార్లు నువ్వు ఎంత లాగినా రాదు. రాకపోతే ఎవరిని తిట్టుకుంటాం? ఆ కట్టుకోండి తిట్టుకుంటాం. వాడు సరిగా చూడు, వీళ్ళు సరిగా కొట్టలేదు, నేను ఎటో చూశాను, అంతలో వాడు తేడా కొట్టేశాడు, ఇది బయటికి రావట్లేదు. ఇప్పుడు దాన్ని బయటికి రప్పించాలంటే ఏం చేయాలి? కొంతమంది మరీ దారుణం, సిస్టర్లు పిన్ను తీస్తారు, ఇంకొకడు టూత్ పిక్ తీసుకొస్తాడు. మా దగ్గర ఒక బ్రదర్ ఉండేవాడు. ఓకే, ఆయన ఇది రావట్లేదని అంటే డోరు మధ్యలో పెట్టి ఆమెకని కట్మని ఇరగొట్టేవాడు. రెంటెడ్ హౌస్గా ఆయనదేం పోయింది. ఇప్పుడు అట్లా పెడతానంటే ఒప్పుకుంటానా? అంటే ఆ మూలుగు బయటికి రావాలంటే చాలా కష్టం కదా. కానీ దేవుని వాక్యం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంట? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులన్నిటినీ
శోధించుచున్నది. నీ హృదయం లోపలికంట వెళ్ళి అది నీ హృదయమునంతటిని పరిశోధించి మలినాలను బయటికి తీసుకుని రావటాన్ని, ఇదిగో నీలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉందని చూపించి ఏం చేసేదంట, వాటన్నిటిని తీసి బయట పారవేసి నిన్ను ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీలోని కనుక దైవ స్వభావమునకు పాలిభాగస్థలమయ్యేటువంటి కృపలోనికి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోయింది, ముగించబోతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము కొన్ని దినాలైతే కరువు అయిపోతుందంట. ఈ వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి. చదవండి ఆమోసు గ్రంథం. ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చదవండి. రాబో దినమనందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అన్నపానము లేకపోవట చేత కలిగే క్షామము గాక యెహోవా మాట వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే దేవుని మాట వినకపోతే ఒకరోజు ఏం జరిగిద్దంట, కాబట్టి జనులు యెహోవా మాట వినుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. హల్లెలూయా. ఇప్పుడు దొరుకుతున్నప్పుడు ఏం చేయాలి? తృప్తిగా తినాలి, తనివి తీరా తినాలి. ఇప్పుడు నువ్వు వాక్యం ఎక్కువగా తింటానంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, చెప్పలేము. రానున్న రోజుల్లో బైబిల్ పట్టుకొని బయటికి వెళ్తే ప్రమాదమే అయి ఉండవచ్చు. అంటే వాక్యమునకు కరువు రాబోతున్నటువంటి దినాలు వస్తున్నాయి. నేటి దినాల్లో దేవుడు మనకు సమృద్ధిగా, ఎక్కడ చూసినా దేవుడు సమృద్ధి అయిన వాక్యాన్ని ఇస్తున్నందుకు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి, ఈట్ ద వర్డ్ ఎవ్రీ డే. మార్నింగ్ దేవుని వాక్యం తినండి, మధ్యాహ్నం దేవుని వాక్యం తినండి, సాయంత్రం దేవుని వాక్యం తినండి, పడుకున్నప్పుడు కూడా దేవుని వాక్యం ధ్యానిస్తూనే ఉండండి. బికాస్ ద గాడ్స్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతుంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయువాడే. అందుకే కింద అంటాడు, ఈ నా మాటలు విని వాని చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? తన జీవితాన్ని సరి చేసుకుంటాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు. నీవు బుద్ధిమంతుడవైతే, బుద్ధిమంతురాలవైతే దేవుని వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించి దినదినమును మేమవ్వాలి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలి. వెండి బంగారముల కంటే విలువైనటువంటిది దేవుని వాక్యం. హల్లెలూయా. నేను మంచం మీద పండుకొని ధ్యానించుచున్నప్పుడు మరి క్రొవ్వు మెదడు నాకు దొరికిన అనుభూతిని పొందుచున్నానని దావీదు అంటున్నాడు. జుంటె తేనె ధారల కంటే ఆ మాధుర్యం ఎప్పుడు లభిస్తుంది అని అంటే, ఇప్పుడు ఎప్పుడు క్రొవ్వు మెదడు తినడం దగ్గరికి వెళ్ళి క్రొవ్వు మెదడు ఇవ్వండి తింటారేమో. మా పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి క్రొవ్వు మెదడు ఇవ్వండి, చిచ్చి చిచ్చి అంటది. కానీ ఆ టేస్ట్ అర్థమైన వాడు ఏం చేస్తాడు? దాన్ని ఖచ్చితంగా, ఎందుకు? అది తింటూ ఉంటే దాని రుచి ఏంటో నీకు అర్థమవుతుంది కనుక ఇక మీదటి ఎక్కడ అది ఉన్నా దాన్ని విడిచిపెట్టని స్థితిలోనికి నువ్వు వస్తావు. అందుకే దావీదు అంటున్నాడు, నేను మంచం మీద పరుండి ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికిన అనుభూతి నేను పొందుకొనుచున్నాను. నీ వాక్యము జుంటెతేనే ధారల కన్నా మధురమైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఐ వాంట్ టు సే, రీడ్ ద వర్డ్, మెడిటేట్ ద వర్డ్. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం ధ్యానించండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా వాటలు విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆర్ యు సీక్రెట్లీ రీడింగ్ ద బైబిల్? దేవుడు నీ మీద దృష్టి ఉంచాడు. ఎంత బిజీగా ఉన్నా దేవుని వాక్యం ధ్యానిస్తున్నావా? దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది. ఎక్కడ ఉన్నా దేవుని వాక్యాన్ని నీ చేతిలో పట్టుకొని వెళ్తున్నావా? దేవుని దృష్టి నీ మీదికి రాబోతున్నది. మందిరంలో కూర్చున్నప్పుడు ఎవరు ఎలా ఉన్నా నీవైతే కాన్సన్ట్రేషన్తో దేవుని వాక్యం తెరిచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నావా? దేవుని దృష్టి, ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయన దృష్టి నీ దగ్గరికి వస్తుంది.
ఇలాంటి ఒక వ్యక్తిని గురించి నేను చెప్పి ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కనుక అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి నపుంసకుడు అనేటువంటి వ్యక్తి, ఆయన ఎక్కడ నుండి వస్తుంది? ఇథియోపియా దేశం నుండి యెరూషలేము, తీయవసలేదు మూసేసేయండి, ఇథియోపియా దేశం నుండి యెరూషలేమునకు ఆరాధించడానికి వెళ్తున్నాడు. హీఈస్ నాట్ ఆర్డినరీ పర్సన్. కందాకే రాణి క్రింద ఈయన ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేమునకు వెళ్ళాడు. హల్లెలూయా. భారతదేశంలో మంత్రులందరూ ఆరాధనకు మందిరానికి వచ్చుదురుగాక. ఒక 4-5 మంత్రులు బీడీసీకి కూడా వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రావద్దంటారా? రావాలి. అంబానీ లాంటి వాళ్ళు కూడా రక్షణ పొంది ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏదో ఒక రోజు ఎవరినో ఒకరిని రక్షణలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కందాకే రాణి క్రింద పనిచేస్తున్న ఫైనాన్స్ మినిస్టర్ యెరూషలేమునకు వెళ్ళి ఆరాధన చేసి ఇంటికి తిరిగి వెళ్తా ఉన్నాడంట. ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు దిక్కులు చూసుకుంటూ, ఓకే, అటు ఇటు కాలక్షేపం చేస్తే వెళ్ళట్లా. ఆయన అక్కడ వాక్యం విన్నాడు. ఇంకా అదే ట్రాన్స్లో ఉండి ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ వెళ్తున్నాడంట. హల్లెలూయా. ఇలాంటి అలవాటు మనందరికీ దేవుడిచ్చును గాక. వాక్యం అయిపోయి ఆమేన్ అనగానే మన మాటల్లో మనం బిజీ అయిపోకుండా స్పీక్ సమ్ టైమ్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు ఫలానా విషయం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు, ఈరోజు ఫలానా దాని గురించి దేవుడు నన్ను హెచ్చరిక చేశాడు. దేవుని బిడ్డలు మాట్లాడుకొని చుంటుండగా యెహోవా ఆలకించుటకు ఇష్టపడుతున్నాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరి మనం ఏమి మాట్లాడుకుంటే ప్రభు ఆసక్తి కలిగి వింటాడు? ఈ నపుంసకుడు ఆయన మార్గంలో తిరిగి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యం తెరిచి శ్రద్ధగా దేవుని వాక్యం చదువుతా ఉన్నాడు. దేవుడు ఎంత బిజీగా ఉండేటువంటి వాడు, ఇమ్మీడియట్గా ఆయన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? వాక్యం చదువుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ చూస్తుందా? అమ్మ ఓకే బైబిల్ చదవకపోతే కొడతదనో, డాడీ తిడతాడనో కాదు, నా దేవుడు చూస్తున్నాడని నువ్వు దేవుని వాక్యం చదివితే ప్రియమైందని బిడ్డలారా, రహస్యమందు నువ్వు చదవటం మొదలు పెడితే బహిరంగంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మేక్ ఏ హ్యాబిట్. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడున్న అందరినీ ప్రోత్సహిస్తున్నాను. చదువు కొంచెం వచ్చి రాకపోయినా ఎలాగున్నా సరే దేవుని వాక్యం శక్తి కలిగినది, దేవుని వాక్యం ప్రభావం కలిగినది. దేవుడు తన నామము కంటే దేవుని వాక్యాన్ని గొప్పగా హెచ్చించాడు గనుక ఈ వాక్యాన్ని నువ్వు ఘనపరచగలిగితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నపుంసకుడు దేవుని వాక్యం చదువుతుంటే ఒక్కసారిగా దేవుడి దృష్టి అతని మీదకి వెళ్ళిపోయి పరిచర్యలో బిజీగా ఉన్నటువంటి సమరయ పట్టణంలో సేవ చేస్తున్న ఫిలిప్కి ఆజ్ఞాపించాడు, ఫిలిప్ ఇమ్మీడియట్లీ గో అండ్ మీట్ దట్ పర్సన్ హూ ఈస్ రీడింగ్ ద బైబిల్. బైబిల్ చదువుతున్న ఆ వ్యక్తిని చెప్పండి. దేవుని వాక్యం చదువుతున్న వారికంటే దేవుడికి ఎంత ఇష్టమో చూడండి. ఫిలిప్ని బిజీగా ఉన్నాడిని పరిగెత్తిచ్చి అక్కడ పంపించాడు, అతనికి సువార్తను ప్రకటింపజేశాడు. ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చేసాడు. నీ జీవితంలో అవసరతల గురించి కొన్నిసార్లు నువ్వు దేవుని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ లవ్ హిజ్ వర్డ్. ఆయన వాక్యాన్ని చదివి ఆయన వాక్యాన్ని ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి స్తోత్రం చెల్లించు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ బైబిల్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రెషస్ అండ్ పవర్ఫుల్ హానర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. శక్తివంతమైన జీవము కలిగిన శాశ్వత జీవము గల దేవుని వాక్యమని జ్ఞాపకం చేస్తున్నది. ఫ్రమ్ బర్త్ టు సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇఫ్ యూ వాంట్ ఎ స్పిరిచువల్ బర్త్, యూ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. If you want a spiritual growth, you should have the word of God. If you want to have a spiritual ministry, you need the word of God. If you want to have a spiritual maturity, we need the word of God. దేవుని వాక్యమే అన్నిటికీ ఆధారం. ప్రియమైనది బిడ్డలారా, సృష్టి ఆరంభం దేవుని వాక్యంతోనే అయింది. సృష్టిలోని సమస్తాన్ని దేవుడు తన మాటతోనే సృజించాడు. ఈరోజు దేవుని వాక్యం నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేసి నిన్నొక స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి నడిపించును గాక. కెన్ యూ జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్? బైబిల్ చదివి మానేసి ఎన్ని రోజులు అయిపోయిందో, బైబిల్ని క్రమంగా చదవటం మానివేసి ఎంతకాలం అయిపోయిందో. ఈరోజు ఒక తీర్మానం చెయ్యి. అయ్యా,
నేను వాక్యం చదువుతాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యాన్ని కంఠస్థం చేస్తాను. అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తాను. భయముతో, వణుకుతో మా ప్రభా నీ వాక్యానికి లోబడతాను. నీ వాక్యాన్ని ఇతరులకు తెలియజేస్తాను. ఒక చిన్న తీర్మానం చేయగలవా ఈ మధ్యాహ్నం? ఒక చిన్న తీర్మానం. ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ నెగ్లెక్టింగ్ గాడ్స్ వర్డ్, ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ నెగ్లెక్టింగ్ టు బ్రింగ్ ద బైబిల్ టు చర్చ్, విశ్వాసివై, దేవుని బిడ్డవై, దేవుని భయం లేకుండా ఇవి ఏ కారణం చెప్పినా అది అతకదు ప్రియమైందని బిడ్డలారా. దోస్ ఆర్ లేమ్ ఎక్స్క్యూజెస్. అవన్నీ కుంటి సాకులే. నేను షాప్కి వెళ్ళి డైరెక్ట్గా వచ్చాను, లేకపోతే నేను డ్యూటీకి వెళ్ళి డైరెక్ట్గా వచ్చాను. వేర్ ఎవర్ యు ఆర్, యూ హ్యావ్ టు క్యారీ ద బైబిల్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలా తేగలిగితే నువ్వు వాక్యానికి విలువనిస్తున్నావని అర్థం. దేవుడు నిన్ను తప్పకుండా ఘనపరుస్తాడు. స్పిరిచువల్గా గ్రోత్ అవుతున్నప్పుడు నీలో వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోవాలి. ఆయన స్వభావంలో మనం పాలివారం అవ్వాలి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ, స్పిరిచువల్ బర్త్ ఎవరికైనా లేకపోతే ఈరోజు వాక్యం ద్వారా వారికి స్పిరిచువల్ బర్త్ మీరు అనుగ్రహించారు. స్పిరిచువల్ గ్రోత్లో, స్పిరిచువల్ మినిస్ట్రీలో, స్పిరిచువల్ మెచ్యూరిటీలో ఎదుగుటకు మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.